సెషన్ స్టార్ట్ చేసుకుందామా? స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తుతి స్తోత్రం తండ్రి. ఇంకో సెషన్ లో ఇలా కలుసుకోవడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. ఈ రోజు మేము చక్కటి లెసన్ నేర్చుకోవడానికి నాకు సహాయం దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టోరీలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఒక ఊర్లోని ఒక చాలా లేజీ మ్యాన్ ఉన్నాడు అన్న. ఆ లేజీ మ్యాన్ పేరు ఆదిత్య అన్నమాట. ఆదిత్య చిన్నప్పటి నుంచి కూడా తన పనులు చేసుకోవడంలో చాలా లేజీగా ఉంటూ ఉండేవాడు. అబ్బాయి కూడా నేను చేసుకోవాలా అనుకుంటూ అలా లేజీగా ఇంట్లోనే కూర్చుంటూ ఉండేవాడు అనమాట. అయితే మమ్మీ డాడీ ఇద్దరు కూడా ఎప్పటికైనా ఆదిత్య తెలుసుకుంటాడులే, అలా లేజీగా ఉండడులే అనుకొని చిన్నప్పటి నుంచి కూడా ఆదిత్యనే కావాల్సిన అవసరతులన్నీ పేరెంట్స్ చూస్తూ ఉండేవారు అనమాట. ఆదిత్యనే పెద్దగా అయ్యాక కూడా ఏమి ఉద్యోగం చేయకుండా ఇంట్లోనే లేజీగా కూర్చుంటూ మమ్మీ డాడీ అన్ని పనులు చేసి పెడతారులే అని చెప్పి చాలా లేజీగా ఉంటూ ఉండేవాడు అన్న. రోజులు అయ్యాక వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు చనిపోయేసరికి అన్నయ్య మరి నేను ఏదైనా ఉద్యోగం చేసుకుంటాంలే అని ఏమి థాట్ లేకుండా అలా బయట తిరుగుతూ తనకు ఆకలేసినప్పుడల్లా ఎక్కడో చోట చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ మరి ఆ ఫుడ్ తింటూ ఆ రోజు అలా గడుపుతూ ఉండేవాడు నాన్న. అయితే ఒక రోజు కూడా మార్నింగ్ లేచిన వెంటనే అన్నయ్యకి చాలా ఆకలేసింది. మమ్మీ తన కోసం దాచిపెట్టిన డబ్బులన్నీ కూడా ఖర్చు చేసేసాక ఇంకా నేను ఈ రోజు ఏం చేయాలి అని అనుకుంటూ అలాగా సిటీలోకి వెళ్ళాడు. అలా నడుచుకుంటూ ఒక విలేజ్ పొలిమేర దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఆ అన్నయ్యకి ఒక పెద్ద ఆపిల్ గార్డెన్ కనపడ్డది. ఆ ఆపిల్స్ చూస్తున్నప్పుడు అబ్బా ఈ ఫ్రెష్ ఆపిల్స్ ఎంత బాగుంటాయి, ఈ రోజు నా కడుపు నింపుకోవచ్చు, నాకు చాలా మంచి బ్రేక్ఫాస్ట్ దొరికింది అని అనుకొని అలాగెళ్ళి ఆపిల్స్ ఎవ్వరూ చూడట్లే కదా అని తెంపుకుంటూ మరి తినేద్దాము, గబగబా పక్కకి వెళ్ళి తినేద్దాము అని అనుకొని అన్నయ్య అలా ఆపిల్స్ తెంపుతున్నప్పుడు అక్కడున్న ఒక ఫార్మర్, ఆ యొక్క ఆపిల్ గార్డెన్ యజమాని, ఆ ఫార్మర్ ఎవరైతే ఉన్నారో అన్నయ్యని చూసి పిల్లోడా నువ్వు అలా దొంగతనం చేస్తున్నావు ఏంటి అని అన్నయ్యని చూసి గట్టిగా అరవడం స్టార్ట్ చేశాను నాన్న. అన్నయ్య ఒక్కసారి భయపడి పరిగెత్తుకుంటూ ఆపిల్స్ అక్కడే పడేసి అక్కడే పక్కన ఉన్న ఒక అడవిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అనమాట. అడవిలోకి కొంత దూరం వెళ్ళాక అన్నయ్యకి ఒక ముసలి ఫాక్స్ కనపడ్డది, వుల్ఫ్ కనపడ్డది అనమాట. ఆ ముసలి నక్కని చూసినప్పుడు అబ్బా నేను చాలా అలసిపోయాను, నాకే నేను పోషించుకోవాలి, నేను ఫుడ్ తెచ్చుకొని తినాలి అంటే ఇన్ని కష్టాలు పడుతున్నా, పాపం ఆ ముసలి వుల్ఫ్ కి ఎవరు ఆ ఫుడ్ తెచ్చి ఇస్తారో ఏంటో, చాలా కష్టపడుతూ ఉండొచ్చు అని దిగులుగా ఆ యొక్క నక్క వైపు చూస్తూ ఉన్నాడన్న. అంతలోపై సడన్ గా అలా అనుకుంటున్నాడో లేదో వెనకాల నుంచి ఒక చాలా పెద్ద సింహము ఒక పెద్ద మాంసపు ముక్క దాని నోట్లో పెట్టుకొని అన్నయ్య వైపు దగ్గరే వస్తున్నప్పుడు అన్నయ్య ఒక్కసారి ఆ సింహాన్ని చూసి భయపడి బాబోయ్ నా ప్రాణాలు నేను రక్షించుకోవాలని గబగబా చెట్టెక్కాడనమాట. చెట్టెక్కే లోపు పాపము ఆ నక్కకి ఏం తెలుసు, ఆ నక్క ముసలి కదా, అయ్యో ఇది తప్పించుకున్నామంటే కూడా తప్పించుకోలేకపోతుంది అని బాధపడుతూ ఉన్నానన్న. అప్పుడు ఆ సింహం ఏం చేసిందంటే దాని నోట్లో ఉన్న మాంసపు ముక్క తెచ్చి ఆ యొక్క హుల్ఫ్ ముందు, ఆ ముసలి నక్క ముందు పెట్టేసి వెళ్ళిపోతుంది అనమాట. పెట్టేసి వెళ్ళిపోయినప్పుడు ఆ నక్క చక్కగా ఆ మీట్ తింటూ ఉంటది అనమాట నాన్న. ఇదంతా చూసినప్పుడు ఆదిత్యనే కనిపించింది, అరే దేవుడు ఈ క్రియేషన్ అంతటి పట్ల ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. ఎంత చూడు ఆ నక్క పట్ల కూడా దేవుడికి ఒక ప్లాన్ ఉంది. ఏంటంటే అది తినలేదని చెప్పి సింహం ద్వారా దేవుడు ఆహారాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు, ఖచ్చితంగా ఆ జీవితంలో కూడా దేవుడికి ఒక ప్లాన్ ఉంటది అని చెప్పి చెట్టు దిగి చక్కగా కొంత దూరం వెళ్ళి అక్కడ ఒక ప్లేస్ ఎత్తుకొని చక్కగా కూర్చొని ఎవరన్నా నాకు ఏదైనా ఫుడ్ తెచ్చిస్తారేమో, దేవుడికి నా పట్ల ప్లాన్ ఉంది కదా, ఆ నక్కకి కూడా సింహం ఎలాగ తెచ్చిచ్చిందో నాకు కూడా ఎవరైనా అలా తెచ్చిస్తారేమో అని చెప్పి అన్నయ్య అలా కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాను నాన్న. అన్నయ్యకి ఆకలిస్తుంది కానీ వెళ్ళి ఏమి చేయట్లేదు, తప్పకుండా దేవుడు ఎవరినో ఒకరిని నా కోసం పంపిస్తాడు అనుకుని అలా కూర్చున్నాడు. 2 days అయిపోయింది. అన్నయ్య ఇంకా ఆకలి భరించలేక అక్కడి నుంచి లెగిసి బాబాయ్ ఇంటికన్నా వెళ్తాను, కాస్త నిద్రన్నా ఉంటుంది, ఇక్కడ ఉన్నాను కానీ ఎవరు ఏమీ తేట్లేదు అనుకొని మరి తన ఇంటికి ప్రయాణం అవుతున్నప్పుడు మధ్యలో తన చర్చ్ పాస్టర్ గారు కనబడ్డప్పుడు పాస్టర్ గారికి జరిగిందంతా చెప్పి దేవుడికి ప్రణాళిక ఉంది కదా, మరి నా పట్ల దేవుడు ఎందుకు ఏం చేయలేదు, ఆ నక్కకి ఆ సింహమే తెచ్చిచ్చింది దానికి హాని కలుగజేయకుండా, మరి నా పట్ల కూడా దేవుడికి ప్లాన్ ఉంటే ఎవరో ఒకరు తెచ్చి నాకు ఫుడ్ పెట్టాలి కదా అని అన్నప్పుడు ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే నిజమే నాన్న, దేవుడికి మన పట్ల ప్లాన్ ఉంది, నీ పట్ల కూడా ప్లాన్ ఉంది, ఈ క్రియేషన్ అంతటి పట్ల ప్లాన్ ఉంది, అది నిజమే, అది ఖచ్చితంగా ట్రూ.
కానీ దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్లాన్ ఏంటంటే నువ్వు ఆ లేజీ నక్కలా ఉండడం కాదు, కానీ నీ పట్ల కలిగి ఉన్న ప్లాన్ ఏంటంటే నువ్వు ఆ సింహము లాగా ఉండటము దేవుని చిత్తము నాన్న అని చెప్పేసరికి ఆదిత్యకి చాలా సిగ్గుగా అనిపించింది. నాన్న చీ, ఇంత యవనస్తున్నై ఉన్నప్పటికీ కూడా నా పని నేను చేసుకోకుండా దొంగతనాలు చేస్తూ చాలా లేజీగా ఉన్నాను. ఇప్పటి నుంచి నేను అలా ఉండకుండా కష్టపడి నేను నా పోషణ ఆధారం ఏదైతే ఉందో అది నేను కష్టపడి నన్ను నేను పోషించుకుంటాను. అట్ ద సేమ్ టైం మిగిలిన దానికి వేరే వాళ్ళకి కూడా సహాయం చేస్తాను అని అప్పటి నుంచి ఆదిత్య చాలా కష్టపడుతూ ఉండేవాడు అన్న. నిజమే కదా పిల్లలు, బైబిల్లో కూడా యేసయ్య ఒక చక్కటి పారబుల్ చెప్పారు నాన్న. అది ఈ రోజు మీకు చెప్తా. పారబుల్ ఏంటంటే పారబుల్ ఆఫ్ టాలెంట్స్ అన్నమాట. ఓకేనా, ఈ రోజు మీకు అది నేను చెప్తాను. అనగనగా ఒక ఊర్లోని ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడికి చాలా ఆస్తి ఉంది, చాలా డబ్బు గల వ్యక్తి అన్నమాట. ఒకసారి ఆ యజమానుడు ఏమనుకున్నాడంటే నేను ఒక ఫారిన్ ట్రిప్ కి ప్లాన్ చేసి వెళ్తాను, ఆస్తిని నా దాసులు ఉన్నారే వాళ్ళకి పంచి పెడతాను, వాళ్ళు చక్కగా చూసుకుంటారు అని చెప్పి వాళ్ళని నమ్మి వాళ్ళని పిలిచి ఒక దాసుడికేమో 5 తలాంతులను, ఇంకో దాసునికేమో 2 తలాంతులను, ఇంకో దాసునికేమో 1 తలాంతును ఇస్తారనమాట. అంటే వాళ్ళ వాళ్ళ ఎబిలిటీస్ ని బట్టి, వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ఆ యజమానుడు ఆ తలాంతుల్ని పంచి, ఆయన ఆస్తిని పంచి మరి ఫారిన్ ట్రిప్ కి వెళ్ళిపోతాడు అన్న. అలా వెళ్ళిపోయినప్పుడు ఆ కాలంలోని 1 తలాంతు వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో మనం చూసుకున్నట్టయితే 3600 రూపీస్ అన్న. అంత మనీ అన్నమాట. ఆ టైంలో కూడా 5 తలాంతులు కానీ 4 తలాంతులు కానీ 1 తలాంతు కానీ సంపాదించాలంటే మినిమం 20 years కష్టపడితే గానీ ఆ తలాంతులు వచ్చేవి కాదనమాట. సో ఆ తలాంతుల్ని మరి యజమానుడు ఈ దాసులకు ఇచ్చారు కదా. 5 తలాంతులు గల దాసుడు ఏం చేశాడంటే మరి నా యజమానుడు నన్ను నమ్మి ఇచ్చాడు కదా, వీటిని నేను మల్టిప్లై చేసి నా యజమానుడికి ఇస్తాను అని అనుకొని తనకి వచ్చిన వ్యాపారంలో దాన్ని ఇన్వెస్ట్ చేసి దాన్ని 10 తలాంతులుగా మారుస్తాడు అనమాట. అలానే ఆ 2 తలాంతులు ఇచ్చిన ఆ దాసుడు కూడా దాన్ని తనకు వచ్చిన వ్యాపారంలో ఇన్వెస్ట్ చేసి మరి 2 తలాంతుల్ని 4 తలాంతులుగా మారుస్తాడు అనమాట. కానీ ఆ 1 తలాంతు ఇచ్చిన దాసుడు ఏం చేస్తున్నాడంటే ఆ 1 తలాంతు ఇచ్చిన దాసుడికి చాలా కోపం వచ్చి నా యజమానుడు ఏంటి నన్ను అండర్ ఎస్టిమేట్ చేశాడు, నా సామర్థ్యాన్ని బట్టి 1 తలాంతు ఇచ్చాడేంటి, నేను దాన్ని ఎంతగా మల్టిప్లై చేయగలను, ఆ సత్తా ఆ యొక్క సామర్థ్యం నాకు ఉంది. ఆ దాసుడికి అయితే 5 తలాంతులు, ఈ దాసుడికి అయితే 2 తలాంతులు ఇచ్చాడు. ఆయన నా యజమానుడికి నా మీద నమ్మకం లేనప్పుడు నేను నా యజమానుడి కోసం కష్టపడాలా, ఆయన నా ఎనర్జీ అంతా దానికోసం వేస్ట్ చేసుకోవాలా? ఆయన నా యజమానుడు చాలా కఠినుడు కదా, వెళ్ళిపోయి ఈ 1 తలాంతుని, ఈ బాధ్యత ఏంటి, దీన్ని చక్కగా దాచిపెట్టాలి కదా, దీన్ని పోగొట్టకుండా దాచిపెట్టాలి అని చెప్పి ఆ యొక్క ఒక్క తలాంతు ఇచ్చిన దాసుడు ఏం చేశాడంటే మట్టి తవ్వి ఆ తలాంతుని మట్టిలో పెట్టాడు అన్న. నిజమే కదా. ఒకనొక ఫైన్ డే రోజున మరి యజమానుడు తిరిగి వచ్చినప్పుడు మరి దాసుడి దగ్గర అతను ఆస్తిని పంచిపెట్టాడు కదా, ఏం చేశారు అని వాళ్ళని పిలిచినప్పుడు 5 తలాంతులు గల దాసుడు వచ్చి యజమానుడా, ఇగో నువ్వు 5 తలాంతులు ఇచ్చావు కదా, నేను వాటిని 10 తలాంతులుగా మార్చాను, ఇదిగో తీసుకో అన్నప్పుడు యజమానుడు చాలా సంతోషపడి బలా నమ్మకమైన దాసుడా, నువ్వు కొద్దిగా నమ్మకం ఉన్నావు, నిజంగా చాలా ఆశ్చర్యము, నేను ఇంకా పెద్ద పెద్ద వాటి మీద నేను నిన్ను నియమిస్తాను కదా, నా సంతోషంలో నువ్వు కూడా పాలు పంచుకో అని చెప్పి చెప్తాడన్న. అలానే 2 తలాంతులు గల దాసుని కూడా పిలిచినప్పుడు 2 తలాంతులు గల దాసుడు కూడా వచ్చి ఇగో యజమానుడా, నీవు నాకు 2 తలాంతులు ఇచ్చావు, కానీ నేను వీటిని 4 తలాంతులుగా మార్చాను, ఇగో తీసుకో అని అన్నప్పుడు యజమానుడు చాలా సంతోషపడి బలా నమ్మకమైన దాసుడా, నువ్వు ఈ కొద్దిగా నమ్మకం ఉన్నావు, నేను ఇంకా పెద్ద పెద్ద వాటి మీద నేను నియమిస్తాను, నా సంతోషంలో పాలు పంచుకో అని చెప్పి ఆ యొక్క దాసుని కూడా మరి చాలా అప్రిషియేట్ చేశాను నాన్న. కానీ 1 తలాంతు గల ఆ దాసుని పిలిచినప్పుడు ఆ దాసుడు చాలా నీరసంగా వచ్చి ఇగో యజమానుడా, నీ యొక్క 1 తలాంతు తీసుకో, విత్తని చోట కోయి వాడవు, చెల్లని చోట పంట కూర్చుకుని వాడవని నాకు తెలుసు యజమానుడా, నువ్వు చాలా కఠినుడు అని నాకు తెలుసు, అందుకే నేను ఏం చేశానంటే ఈ 1 తలాంతుని తీసుకెళ్లి భూమిలో పాతి పెట్టేశాను, ఇగో తీసుకో అని అన్నప్పుడు యజమానుడికి చాలా కోపం వచ్చింది. ఓ చెడ్డ సోమరి దాసుడా, నేను నీకు ఈ తలాంతు ఇచ్చాను, కానీ నువ్వు దీన్ని
వాటిని ఏమి యూజ్ చేసుకోలేదు, ఏమి వాడుకోలేదు. ఆయన నీకు నేను విత్తని చోట కోయవాడను, చెల్లని చోట పంట కూర్చోవాడని నీకు తెలుసా? అయితే ఇదిగోండి తిన దగ్గర ఉన్న ఒక్క తలాంతుని తీసివేసి ఇగో 5 తలాంతుల్ని 10 తలాంతులుగా మార్చాడే, ఆ దాసుడికి ఇచ్చేయండి అని చెప్పాడు అన్న. అలానే ఈ దాసుని తీసుకెళ్లి చీకట్లో పడవేయండి, అక్కడ ఏడుపులు పండ్లు కొరుకుతే ఉంటుంది అని చెప్పి అన్నాడు. నిజమే కదా నాన్న. చాలా సార్లు మనం కూడా దేవుడు మనకి ఇచ్చిన ఆపర్చునిటీస్ ని వాడుకోం. దేవుడికి మన సామర్థ్యాన్ని బట్టే మనకి ఇస్తాడు. మనము దాంట్లో నమ్మకంగా ఉంటే ఇంకా పెద్ద వాటిని మనకి దయచేస్తాడు కదా. చాలా సార్లు దేవుడు మనకి ఒకటే ఇచ్చాడు, ఒకటే టాలెంట్ ఇచ్చాడు, ఈ ఆపర్చునిటీని పెద్ద ఏం అవసరం దీన్ని బట్టి ఏం లేదులే అని దాని మీద మనం ఫోకస్ చేసి కృషి చేయకుండా ఉంటూ ఉంటాం. కానీ నాన్న మనం ఎప్పుడైతే దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి థ్యాంక్ఫుల్ గా ఉంటామో, వాళ్ళకి దేవుడు అంత ఇచ్చాడు, వీళ్ళు చాలా బ్లెస్డ్, వాళ్ళలాగా నేను ఎందుకు లేను అని చెప్పి మనకి ఇవ్వబడ్డ దాన్ని బట్టి ఫోకస్ చేయకపోతే ఇందాక ఆ దాసుడికి ఏం జరిగింది మనం అందరం చూసాం కదా. కాబట్టి మనం ఎప్పుడన్నా సరే దేవుడు మనకి ఒకటి ఇస్తే దాంట్లో నమ్మకంగా ఉన్నామనుకోండి, వాళ్ళకంటే ఎక్కువ ఇవ్వచ్చేమో. కాబట్టి మనం ఎప్పుడన్నా సరే మనకు ఒక్కటే దేవుడు ఇచ్చాడు, నాకు ఇంత టాలెంట్ ఉంది అని ఎప్పుడు అనుకోకూడదు. కానీ మనకి దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని బట్టి థ్యాంక్ఫుల్ గా ఉండి దాని మీద కృషి చేసి దాన్ని మల్టిప్లై చేసి దేవుని రాజ్యం కోసము దాన్ని వాడినట్లయితే అది ఏమన్నా అయి ఉండొచ్చు. టాలెంట్ అంటే అది మీకు సింగింగ్ అయి ఉండొచ్చు, ఏదన్నా కానివ్వండి. దాన్ని దేవుడి కోసం మనం వాడినట్లయితే, దాన్ని మనం దేవుడి కోసము దేవుడి రాజ్యం అభివృద్ధి కోసం మనం వాడినట్లయితే దేవుడు మనల్ని ఖచ్చితంగా ఇంకా బ్లెస్ చేసి, మనం కొద్దిగా నమ్మకం ఉంటేనే పెద్ద పెద్ద వాటి మీద మనల్ని దేవుడు నియమించగలుగుతాడు కదా. కాబట్టి మనం కొద్దిగా దేవుడు మనకి ఇచ్చిన కొద్దిగాని ఇంతే నాకు వచ్చు అని అనుకోకుండా, నేను దీన్ని దేవుడి కోసం వాడతాను అని మీకు ఏదైతే వచ్చో దాన్ని కృషి చేసి దేవుడి కోసం వాడితే చాలా బాగుంటుంది. ఇందాక స్టోరీలో కూడా ఆదిత్య అన్నయ్య దేవుడు తనకి ఎన్ని ఆపర్చునిటీస్ ఇచ్చా కానీ తను యూజ్ చేసుకోలేదు. తను అనుకున్నాడు నేను ఇలానే లేజీగా ఉంటాను, అన్ని నా దగ్గరకు వచ్చాయి, అదే దేవుడు ప్లాన్ అనుకున్నాడు. కానీ దేవుడి ప్లాన్ ఏంటన్నా తను సింహం లాగా ఉండటము దేవుని ప్లాన్ అని పాస్టర్ అంకుల్ చెప్పాడు కదా. ఈ రోజు మనం కూడా చాలా సార్లు లేజీగా ఉండి నేను ఇలా ఉండటమే అని అనుకుంటాం. కానీ దేవుడి చిత్తం ఏంటంటే మనం వేరే వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉండటము, అలానే మన యొక్క టాలెంట్స్ ని బట్టి దేవుళ్ళకి అనేక మందిని తీసుకొని రావడము దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటి? మనము ఇంకా మనల్ని బ్లెస్సింగ్ గా ఉంచడము దేవుని చిత్తం. ఆ సింహం ఏం చేసింది? తనకు ఆహారం సమకూర్చుకోవడం మాత్రమే కాదు, కానీ ఆ యొక్క ముసలి ఉల్ఫ్ కి కూడా ఆ యొక్క ఆహారాన్ని తీసుకొచ్చి ఇస్తుంది కదా. ఈ రోజు మనము లేజీగా ఉండటం కాదు, కానీ దేవుడు మనల్ని ఎలాగ నిలబెట్టాలనుకుంటున్నాడంటే అనేక మందికి ఆశీర్వాదకరంగాను ఆయన రాజ్యానికి ఆయన నామానికి మహిమకరంగా ఈ రోజు మనల్ని నిలబెట్టాలనుకుంటున్నాను అన్న. అలా నిలబెట్టాలి అని అనుకుంటే ఈ రోజు దేవుడి చిత్తం ఏంటో మనం మన జీవితాల్లో తెలుసుకోవాలి. మనము లేజీగా ఉండటము కాదు, కానీ ఆ సింహం ఎలాగైతే తన కోసం కూర్చుకొని ఇంకా అనేక మందికి పంచి బ్లెస్సింగ్ గా ఉందో ఈ రోజు దేవుడు మనల్ని కూడా అలా ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఎప్పుడు మీరు ఏ పని చేసినా దేవుడు మీకు ఇచ్చిన ఏ ఆపర్చునిటీని అన్నా వ్యర్థం చేసుకోకండి. లేజీగా ఉండి మళ్ళీ వస్తుందిలే అని అనుకోకండి నాన్న. మనం ఉన్న టైం ని, ఆపర్చునిటీస్ ని, టాలెంట్స్ ని దేవుడి కోసము ఖచ్చితంగా హార్డ్ వర్కింగ్ చేసన్న దేవుడి కోసం వాడినప్పుడు దేవుడు మనకి ఇంకా పెద్ద పెద్ద బ్లెస్సింగ్స్ అన్ని కూడా దేవుడు ట్రై చేస్తాడు. కాబట్టి చిన్న ప్రేయర్ చేసుకుందామా? యేసయ్యా నేను లేజీగా ఉండకుండా నాకు సహాయం చేయండి అని చెప్పి స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్యా. నిజంగా ప్రభా మేము లేజీగా ఉండకుండా మరి దేవా నీ రాజ్య మహిమ కొరకు మేము మరి తండ్రి మాకు ఇవ్వబడిన తలాంతులు ఉండొచ్చు, మాకు ఇవ్వబడిన ఆపర్చునిటీస్ ని మేము చక్కగా మరి ప్రయోజనకరంగా వాడుకోవడానికి మాకు సహాయము దయచేయండి. ఆదిత్యని కూడా లేజీగా ఉన్నాడు, తను ఎన్నో కోల్పోయాడు. కానీ దేవా మరి ఆ సింహము ఎలాగైతే బ్లెస్సింగ్ గా ఉందో ఈ రోజు ఆదిత్యని కూడా నువ్వు అలా నిలబెట్టాలని కోరుతున్నాం. అలానే మరి తండ్రి ఈ రోజు మేమందరం కూడా మా యొక్క ఇవ్వబడిన ప్రతిదాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఆపర్చునిటీస్ ని బట్టి, టాలెంట్స్ ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు మేము వాటిలో అభివృద్ధి చెంది ఈ నామ మహిమార్థమే ఉండి దేవ మరి తండ్రి నీకు సంతోషకరంగా, నీకు ఇష్టకరంగా, నీ చిత్తంలోనే మేము ఉండడానికి, నీ చిత్తానుసారంగా నడుచుకోవడానికి మాకు సహాయం దయచేయమని, ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించమని, నువ్వు సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకోమని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరి ఇంకెందుకు ఆలస్యమో ఇప్పుడు మెమరీ వర్డ్స్ నేర్చుకున్నాము పిల్లలు. మొదటి పేతురు 4:10 దేవుని దేవుని నానా విధమైన
నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. మొదటి పేతురు 4:10. ఇప్పుడు మీకోసం ఒక చిన్న యాక్టివిటీ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక యాక్టివిటీ చేసుకున్నామా, అందుకు మీకు ఒక A4 సైజ్ షీట్ కావాలి. దాన్ని ఇలాగా హాఫ్ చేసుకొని ఒక షీట్ తీసుకొని మీ దగ్గర ఏదైనా సర్కిల్ థింగ్ ఉంటుంది కదా, లైక్ కాయిన్, ఏదన్నా కొద్దిగా దీనికంటే కాయిన్ కంటే కొద్దిగా పెద్దగా ఉండే ఒక థింగ్ని తీసుకొని సర్కులర్లోని దాన్ని ఇలాగా ట్రేస్ చేసుకోండి. ఇలాగా మనము డ్రా చేసేసుకున్న తర్వాత ఇలాంటివి మనకి 9 కావాలి. అలాగా 9 డ్రా చేసుకున్నాక ఇలాగా మనం పారబుల్లో టాలెంట్స్ గురించి నేర్చుకున్నాం కదా. సో మనకి దేవుడు ఎలాంటి టాలెంట్స్ ఇస్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ మనము పియానో, సింగింగ్, ఇంకా చెప్పాలంటే డ్రాయింగ్, కుకింగ్, కొంతమందికి మంచిగా చదువుకుని మంచిగా రాసే టాలెంట్ ఇస్తాడు కదా. అలాగా మనకి తెలిసిన టాలెంట్స్ అన్నిటినీ కూడా ఇలాగ దీంట్లో మనము డ్రాయింగ్ చేసుకుందాం ఈ సర్కిల్స్లో. తర్వాత వీటిని మనం కలరింగ్ చేసుకుందాం. ఇలాగైతే మనం కలరింగ్ చేసుకొని వీటి అవుట్లైన్ చేసుకొని ఇప్పుడు వీటిని నీట్గా కట్ చేసుకుందాం. ఓకేనా పిల్లలు? ఇప్పుడు ఇలాగైతే కట్ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ కట్ చేసుకునే అన్ని పక్కన పెట్టుకోండి. మరి మేము ఎలాగా డ్రా చేయాలి అని అంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను. ఆ 9 సర్కిల్స్లోని ఇవే డ్రా చేయండి నాన్న. ఓకేనా? ఇప్పుడు మనం ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక ఒక షీట్ ఉంచుకున్నాం కదా, A4 సైజ్ షీట్, అది తీసుకున్నాము. దాన్ని ఇలా మధ్యలో ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక బ్యాగ్ మనము డ్రా చేసుకుందాం. ఓకేనా? ఇలాగా మనము బ్యాగ్ డ్రా చేసుకోవాలన్నా చూస్తున్నారు కదా. ఇలాగ బ్యాగ్ డ్రా చేసుకున్నాక మనం ఏం చేయాలంటే ఈ 2 షీట్స్ ఇలా ఫోల్డ్ చేసుకున్న ఈ 2 షీట్స్ని సేమ్ ఇదే షేప్లో మనం కట్ చేసుకుందాం. దానికంటే బిఫోర్ కూడా దీన్ని మనము కలరింగ్ చేసేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇలా కలర్ చేసేసుకున్నాం కదా, దీంతో పాటు ఇది కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఇలాగా హాఫ్లో ఫోల్డ్ చేసి ఇక్కడికి కట్ చేసుకొని అవుట్లైన్ గీసి ఈరోజు మన మెమరీ వర్డ్స్ ఉంది కదా, ఆ మెమరీ వర్డ్స్ ఈ మధ్యలో రాసుకొని కలరింగ్ చేసుకుందాం నాన్న. ఈ బ్యాగ్ కి ఏదైతే సేమ్ కలర్ వేసామో సేమ్ అదే ఇక్కడ చేద్దాం. ఓకేనా? సో ఇలాగా మెమరీ వర్డ్స్ రాసేసుకొని 1 Peter 4:10 నేను ఇంగ్లీష్లో రాసుకున్నా, కావాలంటే మీరు తెలుగులో కూడా రాసుకోవచ్చు. ఇలాగా చేసేసిన తర్వాత ఇప్పుడు మనకి 2 పీసెస్ వచ్చాయి కదా. ఇప్పుడు ఈ హాఫ్ షీట్ని ఈ బ్యాగ్కి ఈ కార్నర్స్కి స్టిక్ చేసేసుకుందాం. సో మధ్యలో మనకు ఒక బ్యాగ్ లాగా చేసుకుందాం. ఓకేనా? సో ఇలాగైతే మనము స్టిక్ చేసేసుకోవాలి. ఈ సైడ్స్కి మాత్రమే స్టిక్ చేయండి, మధ్యలో మనకి ఒక పాకెట్ లాగా ఒక బ్యాగ్ లాగా వస్తుంది. ఇప్పుడు మనం దీంట్లో ఏం చేస్తామంటే మన టాలెంట్స్ ఉన్నాయి కదా వాటిని దీంట్లో పెట్టుకుందాం. ఓకేనా? ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనము బ్యాగ్కి మనకి థ్రెడ్ లాగా ఉంటుంది కదా, దాన్ని టై చేసేసుకొని వెనకాల ఒక హ్యాంగర్ లాంటిది చిన్నగా హుక్ లాగా తయారు చేసుకుంటే మీరు ఇంట్లో వాల్ హ్యాంగింగ్ లాగా హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని చూసినప్పుడల్లా మీకు గుర్తొస్తుంది ఏంటంటే నేను లేజీగా ఉండకూడదు, దేవుడిచ్చిన ఆ టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నేను వాడుకోవాలి అని మీకు గుర్తొస్తుంది. మరి అది కూడా చేసేసుకుందాం. ఇక్కడ ఒక థ్రెడ్ టై చేసుకొని ఇక్కడ హుక్ లా తయారు చేసుకుందాం. పిల్లలు ఇలా చేయండి. నా దగ్గర రిబ్బన్ లేదు, అందుకే పేపర్తోనే నేను రిబ్బన్లా చేసుకున్నాను. ఇలాగ వెనకాల సీల్ చేసేసుకొని ఇలా హుక్లా తయారు చేసేసుకుంటే అయిపోయింది. ఇలా మీ యాక్టివిటీని చేసి కింద చూపిస్తున్న వాట్సాప్ నంబర్కి వాట్సాప్ చేయండి నాన్న. పిల్లలు మరి నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. అందరికీ ఉంటాము.